నమస్కారం. హిందూ ధర్మంలో ప్రత్యక్ష దైవం సకల జీవరాశికి ప్రాణాధారమైన సూర్యభగవానుడి జన్మదినాన్ని రథసప్తమి లేదా సూర్య జయంతిగా జరుపుకుంటాం. పురాణాల ప్రకారం రథసప్తమి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది ప్రకృతిలో వచ్చే గొప్ప మార్పుకు సంకేతం. భవిష్య పురాణం ప్రకారం కశ్యప ప్రజాపతి మరియు అదితి దంపతులకు మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యభగవానుడు జన్మించాడు. అందుకే దీన్ని సూర్య జయంతి అని పిలుస్తారు. అదితి తపస్సుకు మెచ్చి చీకటితో నిండిన లోకానికి వెలుగును ప్రసాదించడానికి, సృష్టిని చైతన్యవంతం చేయడానికి మహా తేజస్సుతో కోటి సూర్యుల ప్రభతో శ్రీ మహావిష్ణువు స్వరూపంగా సూర్యుడు ఉద్భవించిన రోజు ఇది. సూర్యుడు ఆవిర్భవించిన తర్వాత బ్రహ్మదేవుడు ఆయనకు ఒక గొప్ప రథాన్ని నిర్మించి ఇచ్చాడు. కశ్యప ప్రజాపతి వినత కుమారుడైన అనూరుడు అంటే ఊరుగులు లేనివాడు సూర్యుడికి సారథిగా నియమించబడ్డాడు. అనూరునికి అరుణుడు అనే పేరు కూడా ఉంది. సూర్యుడి తీవ్రమైన వేడిని లోకం తట్టుకునేలా ఆయన రథానికి ముందు భాగంలో ఉండి రక్షణ కవచంలా నిలుస్తాడు. లోకానికి వెలుగునిచ్చే ఆదిత్యుడు తన సప్త అశ్వాలు కలిగిన బంగారు రథంపై ఈ రోజే ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. సూర్యరథానికి ఉండే ఒకటే చక్రం కాలచక్రానికి అంటే సంవత్సరానికి సంకేతం. ఆ రథానికి ఉన్న 7 గుర్రాలు వారంలోని 7 రోజులకు మరియు సూర్యకాంతిలోని 7 రంగులకు ప్రతీకలు. రథం చక్రానికి ఉండే ఆకులు సంవత్సరంలోని 12 మాసాలకు ప్రతీక. సూర్య భగవానుడు తన రథాన్ని దక్షిణ దిశ నుండి ఉత్తర దిశగా మళ్లించే రోజే రథసప్తమి. మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైనప్పటికీ రథసప్తమి నాటి నుండే సూర్యుని కిరణాల తీవ్రత పెరిగి వాతావరణంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. రథసప్తమి రోజున సూర్యారాధనలో అత్యంత శక్తివంతమైనది ఆదిత్య హృదయ పారాయణం. వాల్మీకి రామాయణం ప్రకారం రామాయణ యుద్ధ సమయంలో రావణుని ఎదుర్కోవడంలో శ్రీరాముడు అలసట చెందినప్పుడు అగస్త్య మహర్షి శ్రీరాముడికి ఈ ఆదిత్య హృదయాన్ని ఉపదేశించారు. దీన్ని 3 సార్లు పఠించడం వల్ల శ్రీరాముడు అత్యంత శక్తిని పొంది రావణుడిని సంహరించారు. ఏదైనా పనిలో ఆటంకాలు ఎదుర్కొంటున్నట్లయితే రథసప్తమి నాడు ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల విజయం లభిస్తుంది. ఇది మానసిక భయాన్ని, ఆందోళనను తొలగించి మనోధైర్యం మరియు గుండె నిబ్రాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆరోగ్యాన్ని భాస్కరుడు అంటే సూర్యుడు ప్రసాదిస్తాడు. సాక్షాత్తు శ్రీకృష్ణుడు కుమారుడైన సాంబుడు తన తండ్రి శాపం వల్ల కుష్ఠవ్యాధికి గురవుతాడు. నారద మహర్షి సూచన మేరకు సాంబుడు సూర్యారాధన చేసి తన అనారోగ్యాన్ని నయం చేసుకున్నారని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ రోజును ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. పురాణాలలో సూర్యుడిని అర్కరూపుడు అని అంటారు. జిల్లేడు చెట్టును అర్కవృక్షం అంటారు. ఇది సూర్యుడికి అత్యంత ప్రీతికరమైనది. తలపైన, భుజాలపైన జిల్లేడు ఆకులు పెట్టుకుని స్నానం చేయడం వల్ల సూర్యునిలోని తేజస్సును జిల్లేడు ఆకులు గ్రహిస్తాయి. ఆ శక్తి స్నానం ద్వారా మన శరీరానికి చేరి మనల్ని ఆరోగ్యవంతుల్ని చేస్తుంది. గత 7 జన్మలో చేసిన పాపాలు, అనారోగ్యాలు తొలగిపోతాయని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. మహాభారతం ప్రకారం భీష్ముడు అంపశయ్యపై ఉండి తన ప్రాణాలను వదలడానికి ఉత్తరాయణం కోసం వేచి చూశాడు. రథసప్తమి రోజున సూర్యుడు తన దిశను మార్చుకోవడాన్ని చూసి ఆ తర్వాతి రోజైన అష్టమి నాడు పరమపదించారు. ఈ రథసప్తమి పర్వదినాన సూర్యనారాయణ అనుగ్రహంతో అందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని, ఆ సూర్యభగవాని కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సమస్త లోకా సుఖినో భవంతు. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు.